ఒక ఆమె పాస్టర్ గారి దగ్గరికి వచ్చి ఇలాగే అందట, పాస్టర్ గారు దేవుడు నాకు ఏ మేలు చేయలేదండి, ఏ ఉపకారం చేయలేదండి అంటే ఆయన అన్నాడు, సరే అమ్మ నువ్వు అన్న మాటకు నేను ఏకీవిస్తాను, అయితే నువ్వు చేయాల్సిన పని ఏంటో తెలుసా, ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక వైట్ పేపర్ తీసుకుని నువ్వు పుట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా నీకు ఊహ తెలిసిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ప్రభు నీ జీవితంలో చేసిన మేళ్ళు ఒక 100 గుడ్ థింగ్స్ నువ్వు రాసుకుంటూ రా, అవి రాసుకుని వచ్చిన తర్వాత నాకు కనబడు, అప్పుడు నువ్వు చెప్పిన ఆ స్టేట్మెంట్తో నేను ఏకీవిస్తాను అన్నాడు. ఈమె ఇంటికి వెళ్ళింది, ఒక పేపర్ తీసుకుంది, ఆలోచన చేయడం మొదలుపెట్టింది. చిన్నప్పుడు ఆ తర్వాత కాలంలో ఆ తర్వాత ప్రభు తనను బలపరిచిన విధానాలు, రోగాలు వచ్చినప్పుడు స్వస్థపరిచిన విధానం, అప్పులు ఊబులు కురిగిపోయినప్పుడు విడుదల చేసిన అనుభవం, నిందల అవమానాలు వచ్చినప్పుడు ప్రభు తప్పించిన అనుభవం, గొడవల గందరగోళాల మధ్యలో దేవుడు తనకిచ్చిన శాంతి సమాధానాలు, ఇవన్నీ కూడా ఒకదాని వెంబడి ఒకటి రాసుకుంటూ వచ్చేసరికి ఇంకా 100 కూడా పూర్తి అవ్వలేదు. ఓ 90-95 వచ్చేసరికి ఆమె కళ్ళ వెంబడి నీళ్ళు వచ్చేస్తూ ఉన్నాయి. తన హృదయం అంతా కృతజ్ఞత నింపబడింది. ఇన్ని మేళ్లు చేసిన దేవుడు, ఇన్ని ఉపకారాలు చేసిన దేవుడు ఇక ముందు కూడా నాకు ఎందుకు మేలు చేయడు, ఇక ముందు ఎందుకు ఉపకారాలు జరిగించడనే విశ్వాసం ఆమెలో డెవలప్ అవ్వగానే పరుగున పాస్టర్ గారి దగ్గరికి వచ్చింది. రవిశనుడు నన్ను క్షమించండి, ఏమ్మా ఏమైంది, మీరు 100 మేలు రాయమన్నారు కదండి, 100 కూడా పూర్తవ్వాల. దగ్గరలో ఉండగానే దేవుడు నా కన్నులు తెరిచాడండి. ఆయన ఎంతగా నాకు తోడై ఉన్నాడు, ఎంతగా నాకు సహాయపడ్డాడు. గతించిన వత్సరాలన్నీ ఆయన కృప ద్వారా ఎలా నన్ను సందర్శించారో, తాకారో, బలపరిచారో అవన్నీ ఒక్కసారి ఆలోచన చేస్తే నా హృదయంతో కృతజ్ఞత నిండింది సార్. ఎంతవరకు అవన్నీ మర్చిపోయి కళ్ళు మూసిపోయింది దాన్ని, దేవుడు నాకు ఏం చేయలేదు, ఆయన ఉంటే నాకు ఎందుకు ఈ శ్రమ, ఈ కష్టం అని అనుకున్నాను. కానీ ద మోర్ ఐ ఫోకస్ ఆన్ ది గుడ్ థింగ్స్ అండ్ బెనిఫిట్స్ ఆఫ్ ద లార్డ్, మై హార్ట్ ఈస్ బీయింగ్ ఫిల్డ్ విత్ గ్రాటిట్యూడ్. నా హృదయం అంతా కృతజ్ఞత నింపబడింది అని ప్రభువుని ఆరాధించడం మొదలుపెట్టింది. ప్రియ దేవుని బిడ్డ, నీ స్థితిగతుల్లో మార్పు రావాలి అంటే, నీ కుటుంబంలో మార్పు రావాలంటే, నీ ఆధ్యాత్మిక జీవితంలో ఒక మార్పు నువ్వు అనుభవించాలంటే, స్టార్ట్ ప్రైజింగ్ గాడ్ టుడే, స్టార్ట్ వర్షిపింగ్ హిమ్. మన దేవుడు ఆరాధనకు యోగ్యుడు. హల్లెలూయా. ఆయన స్తుతులకు పాత్రుడైన దేవుడు ఆయన. ఇంతవరకు మనుషులను ఆరాధన చేసేవేమో, వ్యవస్థలను ఆరాధన చేసేవేమో, రకరకాల తత్వజ్ఞానాలను ఆరాధన చేసేవేమో, అడ్మైర్ చేసేవేమో. కానీ ఈరోజు నువ్వు నేను అడ్మైర్ చేయాల్సింది, ఎగ్జాల్ట్ చేయాల్సింది ప్రభువునే. ఆయన ఒక్కడే స్తుతి పాత్రుడు, స్తోత్రార్హుడని బైబిల్ చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉంది.